చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం. బనకచెర్ల సహా 10 అంశాలను ఎజెండాలో చేర్చిన కేంద్ర జలశక్తి శాఖ. అమరావతిలో పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం. మద్యం కేసులో మిథున్ రెడ్డి పాత్రపై ఆధారాలు ఉన్నాయన్న హైకోర్టు. సిట్ విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. మురళీధర్రావు ఇలాఖాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల చిట్టా విప్పుతున్న ఏసీబీ. బీసీ రిజర్వేషన్లలో ముస్లిం కోటా ఎత్తివేయాలన్న బండి సంజయ్. అలా చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని స్పష్టీకరణ. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల్ని కట్టడి చేయాలన్న సుప్రీంకోర్టు. కేంద్ర మార్గదర్శకాల రూపకల్పనకు ఆదేశాలు. ట్రంప్ టారిఫ్ల హెచ్చరికలను తోసిపుచ్చిన రష్యా. మరిన్ని ఆంక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన. నదీ జలాలకు సంబంధించిన అంశాలపై నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 2 రాష్ట్రాల విజ్ఞప్తులు, అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం 10 అంశాలతో జలశక్తి శాఖ ఎజెండాను సిద్ధం చేసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాలపై నేడు ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో మధ్యాహ్నం 2:30 గంటలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సమావేశంలో గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే అంశంతో ఎజెండా ప్రతిపాదించింది. ఏపీ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సమావేశంలో బనకచెర్లపై చర్చను వాయిదా వేయాలని కోరుతూ నిన్న కేంద్రానికి లేఖ రాసింది. ఎలాంటి అనుమతులు లేని బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బనకచెర్లపై జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో వివరించింది. పలు చట్టాలు, ట్రైబ్యునళ్ల తీర్పులకు విరుద్ధంగా ప్రతిపాదిస్తున్న గోదావరి, బనకచెర్ల లింకు ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ వెనక్కి పంపిందని, కేంద్ర జలసంఘం కూడా తిరస్కరించాలని విజ్ఞప్తి చేసింది. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని తెలంగాణ కోరింది. సీఎంల సమావేశంలో చర్చించే ఎజెండా కోసం ఈ నెల 14నే తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనల్ని ఎజెండాలో చేర్చాలని కోరింది. కృష్ణానదిపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించనున్న ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపు, ఏబీఐపీ సాయంతో పాటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం వంటి అంశాలపై చర్చిద్దామని పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతిపాదించిన 9 అంశాల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచెర్ల అంశాన్ని కలిపి జలశక్తి శాఖ 10 అంశాలతో ఎజెండా సిద్ధం చేసింది. మరోవైపు బనకచెర్లకు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు ఢిల్లీలోనే మకాం వేసి అర్ధరాత్రి వరకు ఎజెండా అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. పోలవరం, బనకచెర్ల అనుసంధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న జలశక్తి కార్యదర్శికి తాజాగా లేఖ రాశారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు కేంద్ర జలసంఘానికి సందేహాలు నివృత్తి చేస్తూ నివేదికను అందించారు. పోలవరం, బనకచెర్ల అనుసంధానానికి గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఏ రకంగానూ ఇబ్బందులు లేవని తెలిపారు. ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన నీళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు వినియోగించుకుంటామని వెల్లడించారు.
నీటి లభ్యత గణాంకాలు, ఏ సబ్ బేసిన్ నుంచి ఎన్ని నీళ్ల లభ్యత ఉంది, పోలవరం వద్ద ఎన్ని నీళ్లు అందుబాటులో ఉంటాయనే అంశాల్ని వివరించారు. మరోవైపు తెలంగాణ ప్రస్తావించిన 10 ఎజెండా అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసి సమాధానాలు సిద్ధం చేశారు. అటు చంద్రబాబు కూడా రాత్రి మంత్రి రామానాయుడు అధికారులతో చర్చించారు. న్యాయ బృందము ఈ సమావేశంలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ అనుసరించాల్సిన వ్యూహానికి తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. వరద జలాలు అనేవి ఊహాజనితమైనవని, వాటి ఆధారంగా దేశంలో ఇప్పటి వరకు ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవని ప్రముఖ జలవనరుల నిపుణుడు వెదిరే శ్రీరామ్ అన్నారు. భవిష్యత్తులో ఇతర భాగస్వామ్య రాష్ట్రాలు తమకు కేటాయించిన పూర్తి నీటిని వాడుకుంటే వరద జలాల ఆధారిత ప్రాజెక్టులు పనికి రాకుండా పోతాయని తెలిపారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన ఇలాంటి వాటికి కేంద్ర జల సంఘం అనుమతించదన్నారు. నదీ ప్రవాహంలో 75% నీటి లభ్యత ఆధారంగానే ప్రాజెక్టులు నిర్మించాలన్నారు. 2010లో గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 532.9 టీఎంసీలు జలసంఘం కేటాయించిందని, దీని ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని శ్రీరామ్ తెలిపారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు గోదావరి కావేరీ నదుల అనుసంధానమే ప్రత్యామ్నాయమని ఆయన పేర్కొన్నారు. ఒక వర్షన్, ఒక స్టేట్ వర్షన్ ఒకటి ఉంటుంది, ఇంకో స్టేట్ వర్షన్ ఇంకోటి ఉంటుంది. సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ యావరేజ్ గా 3000 టీఎంసీ పోతున్నది అనేది చెప్పింది. బట్ అదే సిడబ్ల్యూసీ గేజ్ స్టేషన్ నుంచి నెంబర్స్ తీసుకొని యావరేజ్ వాటర్స్ లెక్కేసి లేదు 1100 టీఎంసీ పోతున్నాయి. అది కూడా ఈ 1100 టీఎంసీల 5 రాష్ట్రాలకు అష్యూర్డ్ వాటర్స్ మీద కట్టుకున్న ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి, కట్టుకున్నాక ఆపరేషన్ సరిగా లేకుండా నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్పింది. మరి ప్రామాణికత అనేది ఉన్నప్పుడు అవి ఫాలో అయి చేయాలి కదా. జిఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ ఎవడైంది ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్, ఫ్యూచర్ ప్లాన్ ప్రాజెక్ట్ సిమ్యులేషన్ ఇవ్వాలి. తెలంగాణ ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి. సిమ్యులేషన్ స్టడీస్ లో ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, నో వన్ విల్ ఆబ్జెక్ట్. సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కు రానుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం క్వాంటమ్ కంప్యూటర్తో రాబోతోంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై కొద్ది రోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే ఐబీఎం 156 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఐబీఎం సంస్థ ఒక డెకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తే దీనికి భిన్నమైన క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుంది. రెండు సంస్థలు వేర్వేరు టెక్నాలజీ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తుండగా ఎన్ని క్యూబిట్స్ సామర్థ్యం ఉన్న కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయనుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే మరో భవనం నిర్మించాల్సి ఉంది. ఈ భవనాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా, ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా అనే దానిపై ఎంఓయూ కుదుర్చుకునే సమయానికి స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు షాక్తో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లగా విదేశాలకు పారిపోకుండా సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో సిట్ సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు చూస్తే నేరపూరిత కుట్రలో మిథున్ రెడ్డి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో సిట్ అభియోగాల్ని విస్మరించడానికి వీల్లేదన్న హైకోర్టు మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని సిట్ సేకరించిన ఆధారాలు ముందు పెట్టి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కుంభకోణంలో నేర తీవ్రత, మద్యం సిండికేట్ కోసం 3500 కోట్ల ముడుపులు చేతులు మారాయనే ఆరోపణ దృష్ట్యా ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి అనర్హుడని తేల్చి చెప్పింది. మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ము మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లోకి చేరిందని సిట్ చెప్తుండగా ఆ సొమ్ము మద్యం ముడుపులకు సంబంధించింది కాదని చెప్పేందుకు పిటిషనర్ ఎలాంటి ఆధారాల్ని కోర్టు ముందు ఉంచలేదని వెల్లడించింది. ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి పిటిషనర్కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయనే కారణంతో ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. తీవ్ర ఆరోపణలున్న ఇలాంటి కేసులో దర్యాప్తునకు తార్కిక ముగింపు పలికేందుకు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఏ కలుగులో దాక్కున్నారనేది తెలుసుకునేందుకు సిట్ అన్ని వైపుల నుంచి నిఘా పెట్టింది. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు మిథున్ రెడ్డిపై సిట్ అధికారులు మంగళవారం సాయంత్రం లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. మద్యం కుంభకోణం కేసుల భయంతో మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం ఇది రెండోసారి. సిట్ విచారణలో తన పేరు బయటపడిందని తెలియగానే మిథున్ రెడ్డి గత మార్చిలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదని హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది.
అజ్ఞాతంలో ఉంటూనే తన న్యాయవాదుల ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగినంత కాలం అరెస్టు నుంచి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించాక అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఓసారి సిట్ అధికారుల ముందు మిథున్ రెడ్డి హాజరైనప్పటికీ విచారణకు సహకరించలేదు. ఆ తర్వాతే సిట్ మిథున్ రెడ్డిని ఈ కేసులో A4గా చేర్చింది. ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో మిథున్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేస్తారా, లేదంటే సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లేదాకా సిట్ అధికారులు వేచి చూస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. జగన్ హయాంలో వైసీపీ ముఠా మద్యం దోపిడీ కుట్రకు రూపకల్పన, అమలుకు ఏర్పాట్లలో మిథున్ రెడ్డే మాస్టర్ మైండ్ అని సిట్ ఇప్పటికే కోర్టులకు అఫిడవిట్లు సమర్పించింది. తెలంగాణ నీటిపారుదల శాఖలో మరో అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కింది. ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. బంజారాహిల్స్లోని ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఆయనతో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట భారీగా చరా స్థిరాస్తుల్ని గుర్తించారు. ఇవాళ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావును అరెస్టు చేసిన ఏసీబీ పెద్ద మొత్తంలో ఆస్తుల్ని గుర్తించింది. మంగళవారం హైదరాబాద్ లో 6 చోట్ల, జహీరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా మొత్తం 11 చోట్ల సోదాలు చేసింది. మురళీధర్ రావు నివాసం సహా బంధువులు, సన్నిహితుల ఇళ్లలో అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. కొండాపూర్లో ఖరీదైన విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట, కోకాపేట ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను గుర్తించింది. కరీంనగర్, హైదరాబాద్ లో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్ లో సోలార్ 2 కేవీ పవర్ ప్రాజెక్ట్, వరంగల్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లను గుర్తించారు. హైదరాబాద్ లోని మోకిలలో 6500 చదరపు గజాల నివాస స్థలం ఉన్నట్లు బయటపడింది. అక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజం సగటున 1,00,000 పలుకుతోంది. ఈ లెక్కన ఆ ఒక్క స్థలం విలువే సుమారు 65 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ శివార్లలోనే 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 100 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మురళీధర్ రావుకు బెంచ్ కారు సహా 3 కార్లు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు నిల్వలు ఉన్నట్లు తేల్చింది. కోదాడలో మరో అపార్ట్మెంట్ ఉన్నట్లు డాక్యుమెంట్లు గుర్తించింది. ఈ అక్రమాస్తుల్లో కొన్ని బంధువులు, బినామీల పేర్లపై ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖలో పలు కీలక విభాగాలకు మురళీధర్ రావు నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల టెండర్లకు ఆమోదముద్ర వేసే కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ చైర్మన్ గా పనిచేశారు. నీటిపారుదల సర్కిళ్ల నుంచి వచ్చే ప్రతిపాదనల్ని నిర్ధారించే స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గాను పనిచేశారు. ఆయన పదవీ కాలంలో ప్రాజెక్టులకు సంబంధించి 1000 ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఎక్స్టెన్షన్ ఆఫ్ టర్మ్స్ కు ఆయన ఆదేశాలిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్ రావు బాధ్యతలు నిర్వహించారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం నిర్మాణంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పుతో పాటు పలు అంశాలపై హైపవర్ కమిటీకి నేతృత్వం వహించారు. ప్రాజెక్టుల పునరాకృతితో చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, డిండి ప్రాజెక్టులతో పాటు అనేక ఎత్తిపోతల పథకాల్ని ఆయన హయాంలోనే నిర్మించారు. 2013లోనే ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఆయన సర్వీసును నాటి ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014 నుంచి ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక 2024 జనవరి వరకు కొనసాగారు. కృష్ణా జలాల అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు మురళీధర్ రావు హాజరయ్యారు. తెలంగాణలో బీసీల 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్లు, 12% ఉన్న ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం సరికాదని ఆయన సిరిసిల్లలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తోందన్న బండి సంజయ్ కాంగ్రెస్ పెంచేది 5% మాత్రమేనని పేర్కొన్నారు. సిడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ ముస్లింలు లబ్ధి పొందుతున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామంటే వెంటనే బిల్లుకు ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్న బండి సంజయ్ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. జనాభా తమాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అగ్రవర్ణంలో పేదలకు మోడీ ప్రభుత్వం 10% రిజర్వేషన్ ఇచ్చింది. మరి 51% ఉన్న బీసీ జనాభా తమాషా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్కడ న్యాయం? కానీ బీసీలో హిందువులు ఎవరు గెలవరుగా, వాళ్ళకి ఎక్కడ న్యాయం జరగదుగా. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది. దీన్ని అమలు చేసే బాధ్యత మాది. 42% పేరుతో ముస్లింలకు ఇస్తే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము పక్కా వ్యతిరేకిస్తాం.
దేశ పౌరులందరూ గౌరవప్రదంగా స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని వాటికి ఇతరులు భంగం కలిగించకుండా నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకరి భావ వ్యక్తీకరణ, మాట్లాడే స్వేచ్ఛ ఇతరుల హక్కుల్ని హరించరాదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే పరుష పదాలు, అవాంఛిత వ్యాఖ్యల్ని నివారించేలా మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణకి సూచించింది. అదే సమయంలో భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యం, పౌరుల ప్రాథమిక విధులకు భంగం కలిగించకుండా సమతుల్యతను పాటించాలని ఆదేశించింది. వెన్నెముక, కండర సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న చూపులేని దివ్యాంగులను పరిహసించారనే కేసులో 5 సామాజిక మాధ్యమ ఇన్ఫ్లుయెన్సర్లు సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. అభియోగాలకు 2 వారాల్లోగా సమాధానమివ్వాలని సుప్రీం ధర్మాసనం వారిని ఆదేశించింది. తదుపరి విచారణకు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల్లో తరచూ వివాదాలకు కారణమవుతున్న పోస్టులను ప్రస్తావించిన ధర్మాసనం వాటి కట్టడికి మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇందుకు సమగ్ర పరిశీలనతో పాటు న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు అవసరమని అటార్నీ జనరల్ తెలిపారు. అందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఏరోస్పేస్ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీని ఏపీ ప్రకటించిందన్న ఆయన అత్యుత్తమ ప్రోత్సాహకాలతో 8,000 ఎకరాలకు పైగా భూమి ఉపయోగించడానికి బెంగళూరుకు సమీపంలో సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ అంశంపై మాట్లాడేందుకు త్వరలో ఏరోస్పేస్ పరిశ్రమ ప్రతినిధులను కలుస్తామని లోకేష్ ఎక్స్లో వెల్లడించారు. నెల్లూరు జిల్లా కరేడులో భూములను ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం కేటాయించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్న రైతులు వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి రైతులను తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు, కందుకూరు వైసీపీ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ జగన్తో సమావేశం ఏర్పాటు చేశారు. సారవంతమైన కరేడు భూములను పరిశ్రమలకు ఇవ్వకుండా నిలుపుదల చేయాలని జగన్కు రైతులు వినతిపత్రం అందజేశారు. రైతులకు వైసీపీ అండగా ఉంటుందని, వారి తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు. మరోవైపు ఇండోసోల్ కంపెనీకి భూసేకరణకు సంబంధించి కరేడు ప్రాంత రైతుల ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ప్రకటించారు. జగన్ బినామీ సంస్థ అయిన ఇండోసోల్కు వేలాది ఎకరాల సారవంతమైన భూమిని కట్టబెట్టేందుకు కొందరు నేతలు కుట్ర పన్నుతున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. రైతుల్లో విభేదాలు సృష్టించి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇండోసోల్ అనే కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బినామీ వ్యక్తి. ఈ సంస్థ జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ కాబట్టి ఏదో విధంగా కుట్ర చేసి రైతుల భూముల్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి నిరసనగా రైతుల తరపున పోరాటానికి గతంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, పోలీసులు కేసులు పెట్టినప్పటికీ కూడా పోరాటానికి ముందుకు వచ్చినప్పటికీ ఈరోజు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమం నుండి తప్పుకుంటున్నాను. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై హైకోర్టు మండిపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రసన్నకుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలను ఉపేక్షించబోమని హెచ్చరించింది. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి ఓ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. ఓ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళా ఎమ్మెల్యేను గౌరవించేది ఇలా అని నిలదీసింది. ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని ప్రసన్న కుమార్ రెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో సీనియర్ న్యాయవాది హాజరై వాదనలు వినిపిస్తారన్న ఆయన విచారణను వాయిదా వేయాలని కోరగా హైకోర్టు నేటికి వాయిదా వేసింది. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పూర్తి ఉపశమనం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ తప్పుడవని కోర్టులు నిర్ధారించి కేసులను కొట్టివేసిన వేళ ఆయనపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో తీసుకున్న చర్యలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు అక్రమాలు చేశారంటూ పలు అభియోగాలతో ఏబీవీపై గత వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. వాటిపై దర్యాప్తు చేసిన ఏసీబీ విజయవాడ కోర్టులో ఛార్జిషీటు సైతం దాఖలు చేసింది. నిరాధారంగా తనపై పెట్టిన కేసులు ఛార్జిషీటు కొట్టివేయాలంటూ ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు అవన్నీ తప్పుడు కేసులుగా తేల్చింది. కేసులతో పాటు ఛార్జిషీట్లను కొట్టివేస్తూ ఈ ఏడాది మే 7న తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు దృష్ట్యా ఏబీవీపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్టు బృందం మరోసారి సుదీర్ఘంగా విచారించింది. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరైన ప్రభాకర్ రావును రాత్రి 9 గంటల వరకు విచారించారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్కు గురైన పలువురు రాజకీయ నేతల వాంగ్మూలాలు తీసుకున్న సిట్ వాటి ఆధారంగా ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. విచారణలో భాగంగా ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్కు గురైన రాజకీయ నేతల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా సిట్ ఎదుట తన వాంగ్మూలం ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు పంపింది. ఈ నెలలోపు జూబ్లీహిల్స్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని కోరింది. ఇప్పటి వరకు 150కి పైగా ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితుల వాంగ్మూలాలను సిట్ సేకరించింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు 50 రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై రష్యా స్పందించింది. అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇప్పటికే తమ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమలులో ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయ్ లావ్రోవ్ అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు. కొత్త వాటిని కూడా ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. చైనాలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి 50 రోజుల సమయం ఇవ్వడం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సెర్గేయ్ లావ్రోవ్ అన్నారు. గతంలోనూ ట్రంప్ 24 గంటలు 100 రోజులంటూ గడువులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 50% శిలాజేతర ఇంధన వనరుల నుంచే జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకోగా 5 ఏళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు. భావితరాలకు సుస్థిరమైన భవిష్యత్తును అందించాలన్న భారత నిబద్ధతను ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో మొత్తం విద్యుత్ సామర్థ్యం 484 గిగావాట్లు కాగా అందులో 242 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా జరుగుతోందని కేంద్ర పునరుత్పాదక శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. జల, సౌర, పవన, అణు ఇంధనాలను శిలాజేతర ఇంధనాలుగా పరిగణిస్తారు.